ఏపీలో సీనియర్ పొలిటీషియన్లకు వరుసగా సన్ స్ట్రోక్లు తగులుతున్నాయా? కొడుకును రాజకీయ వారసులను చేద్దాం అనుకుంటున్న లీడర్ల రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడిందా? గత ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న కొందరు పునరాలోచనలో పడ్డారా? పుత్రరత్నాలతో తమ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయ్యేలా ఉందని కొందరు టెన్షన్ పడుతున్నారా? ఇంతకీ ఎవరా అన్సక్సెస్ఫుల్ యంగ్ పొలిటీషియన్లు? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఏపీలో గత ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలకు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలింది. ఎన్నికల తర్వాత కూడా సదరు పుత్రరత్నాల నిర్వాకాలతో ఇంకొందరు సీనియర్ల పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, అక్రమాలపై ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు కొందరు వైసీపీ నేతలు. తండ్రుల అండ చూసుకుని గత 5 ఏళ్లలో చెలరేగిపోయిన వారసులను కూడా కేసులు వెంటాడుతున్నాయి. తమ కుటుంబాల రాజకీయ భవిష్యత్తును కుమారులు ముందుకు తీసుకువెళ్తారనుకుంటే కేసుల్లో ఇరుక్కుంటూ ఉండడంతో పొలిటికల్ ఫ్యూచర్పై బెంగపడుతున్నారు కొందరు సీనియర్ లీడర్స్. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు వైసీపీ నేతలు. పార్టీకి కూడా వారసులు వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ వారసుడు శ్రీకాంత్ మర్డర్ కేసులో అరెస్టయ్యారు. దళిత యువకుడు వాలంటీర్ జెనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో విశ్వరూప్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. తన కొడుకు శ్రీకాంత్ అరెస్టు కక్ష సాధింపేనంటున్నారు మాజీ మంత్రి విశ్వరూప్. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కొడుకుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు విశ్వరూప్. వాస్తవానికి ఆరోపణల సంగతేమో కానీ 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న విశ్వరూప్ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి వచ్చిన ఆయన వైఎస్ నుంచి జగన్ వరకు 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ఇక పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుందామని భావించి మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు శ్రీకాంత్ను అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూశారు. అయితే జగన్ ఒప్పుకోకపోవడంతో మరోసారి తానే బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తున్న విశ్వరూప్కు దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇరుక్కుని కోలుకోలేని షాక్ ఇచ్చారు కొడుకు డాక్టర్ శ్రీకాంత్. ఇప్పుడు న్యాయస్థానంలో జరిగే విచారణ తీర్పును బట్టి శ్రీకాంత్ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. నిందితులకు వాసంశెట్టి సుభాష్ డబ్బులిచ్చి తప్పుడు కేసు పెట్టించారంటున్నారు విశ్వరూప్. కుట్రలను ఛేదించుకుని అంతిమంగా శ్రీకాంత్ నిర్దోషిగా బయటకొస్తాడని విశ్వరూప్ చెప్పడం రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తోంది. మరో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి పెడన ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన జోగి రమేష్ 2014లో మైలవరం షిఫ్ట్ అయి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి పెడన నుంచి గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. పాపం ఆయన కూడా వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి కొడుకు రాజీవ్కు బాధ్యతలు అప్పగించాలని భావించారట. అయితే అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చేసిన అక్రమాలు జోగి రాజీవ్ని వెంటాడడం మొదలుపెట్టాయి. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ భూములను నిబంధనలకు విరుద్ధంగా జోగి రమేష్ కుటుంబం సొంతం చేసుకుందనేది ఆరోపణ. ఆ భూములు రాజీవ్ పేరిట రిజిస్టర్ కావడంతో సిఐడి అరెస్ట్ చేసింది. ఈ కేసులో జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ను పోలీసులు విచారణ ఎదుర్కొంటూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ తండ్రి కొడుకుల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. మాజీ మంత్రి పేర్ని నానికి కూడా సన్ స్ట్రోక్ తగులుతూనే ఉంది. పేర్ని నాని గత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తనయుడు పేర్ని కిట్టుని మచిలీపట్నం నుంచి బరిలోకి దింపారు. 2019లో తండ్రి 4000 మెజారిటీతో గెలిచిన చోట పేర్ని కిట్టు ఏకంగా 50,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఎన్నికల టైంలో పేర్ని వారసుడిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కలకలం రేపిన గుడ్లవల్లేరు కాలేజ్ వ్యవహారంలో కిట్టుపై ఆరోపణలు వచ్చాయి. కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కిట్టుని అన్న ప్రచారం ఉంది. దానిపై విచారణ పూర్తయితే కిట్టు బుక్ అవడం ఖాయమంటున్నారు. కోవలో
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా వారసుల కోసం గత ఎన్నికల్లో త్యాగాలు చేశారు. తాము పోటీ నుంచి తప్పుకుని కొడుకులకు టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే ఆ వారసులిద్దరూ తొలి అటెంప్ట్లో సక్సెస్ కాలేకపోయారు. ఇక ఆ 2 నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఆరోపణలున్నాయి. విచారణలో నిజాలు నిగ్గు తేలితే వారసులతో పాటు తండ్రులు కూడా కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నారు. అటు భూమన కూడా టీటీడీలో అక్రమాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో చెవిరెడ్డి భూమన ఫ్యామిలీల పొలిటికల్ ఫ్యూచర్ చర్చల్లో నలుగుతోంది. మొత్తానికి వైసీపీలో సీనియర్ నేతల కొడుకులపై నమోదైన కేసులతో ఆయా నేతలలో ఆందోళన, వారి భవిష్యత్తుపై సందిగ్ధత కనిపిస్తోంది. ఇక వైసీపీ అధికారంలోకి వస్తే దీనికి మించిన స్ట్రోక్ ఉంటుందని ఇటు వైసీపీ నేతలు చర్చించుకోవడం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.